హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలింగ్ కీర్తి. ఈరోజైతే పాతకాలం పద్ధతిలో చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు అయితే 1 కేజీ చేపలు, 4 ఉల్లిపాయలు చిన్న సైజు, చింతపండు, ఇంకా మసాలాకి అయితే అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇంకా కొత్తిమీర, అవి ఉల్లిబందు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి చేపల దాకా అయితే పెట్టుకున్నాను. మేమైతే చేపల దాకా అంటామండి. దీంట్లో వండుకుంటే కర్రీ అనేది ఇరిగిపోకుండా చక్కగా వస్తుంది ముక్క. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత నూరు పెట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసిన రోట్లోనే చేస్తానండి. ఇది మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవి కూడా వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలి. అవి చూడండి, చాలా ఫ్రీగా ఉంది కదా వండడానికి కర్రీ. ఇలా పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి చేపల కూరకి ఎప్పుడు. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుంటున్నాను. కొంచెంసేపు మగ్గిన తర్వాత మూత తీసేసి ఉప్పు అయితే వేస్తున్నానండి. నేను ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్లో ఏ పులుసు కూర చేసినా కానీ ఉప్పు అయితే వేస్తాను. అంటే గల్లుప్పు వేస్తానండి, సాల్ట్ అయితే యూస్ చేయను. ఇంక ఇట్లా గుడ్డు పెట్టుకుని ఇట్లా బాగా కలిదిప్పుకోవాలి. గరిట అయితే యూస్ చేయకూడదు, ముక్కు విరిగిపోతుంది కదండి. నేనైతే ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి మొక్క గరిట యూస్ చేశాను. ఇంక తర్వాత అయితే గరిట యూస్ చేయకూడదు. కారం ఇప్పుడే వేసేసుకుంటున్నాను. మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే వేస్తున్నాను. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి, పులుపు కూడా తింటాము. అందుకే ఎక్కువ చింతపండు, కొంచెం ఎక్కువ కారం అయితే వేసుకుంటున్నాను. చింతపండు రసం కూడా పోసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చేపల కూర అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా మూత తీసి అయితే చూడండి, దగ్గర పడుతుంది కర్రీ. ఇప్పుడే ఉప్పు చూసుకుంటున్నానండి, ఉప్పు వేసుకోవడానికి తర్వాత కుదరదు కదా. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిబంద అయితే వేసుకుంటున్నాను. కర్రీ కూడా దగ్గరికి అయితే పడిపోయింది. ఇంకా ఈ చేపల్లో 2 జంతికాయలు వచ్చినాయండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకా కర్రీ అయిపోతుంది కదా, ఇవి కూడా ఉడికిపోతాయి. కలిదిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మసాలాలు అంటే అల్లం, అది దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ యూస్ చేయకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పక్కన ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాను, అది కూడా రెడీ అయిపోయింది. చేపలు కూడా చాలా బాగుంటుంది.